అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలకు సంబంధించిన బుక్లెట్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. సచివాలయంలో రవాణా శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. తొలి రహవీర్ అవార్డు గ్రహీత నల్గొండ జిల్లాకు చెందిన గణపతి వెంకన్నకు 25,000 రూపాయల చెక్ అందజేశారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక రవాణా శాఖలో వచ్చిన ఆదాయం, టార్గెట్ రీచ్ అయిన జిల్లాలు తదితర అంశాలపై చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్ఫోర్స్మెంట్ పెంచుతూ ఆదాయ మార్గాలను అన్వేషించాలని చెప్పారు. సిరిసిల్ల పట్టణంలో మున్సిపల్కు రావాల్సిన ఆదాయానికి సాక్షాత్తు మున్సిపల్ అధికారులే గండి కొడుతున్నారు. పట్టణంలో రెసిడెన్షియల్ బిల్డింగ్, ఫుట్పాత్లపై కమర్షియల్ దందాలు జోరుగా సాగుతున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు వెనకడుగు వేస్తున్నారు. బిల్డింగ్ అనుమతి ఒకటైతే అందులో జరిగే దందా మరొకటి అవుతోంది. అనుమతులు లేవని తెలిసినా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిరిసిల్ల పట్టణంలోని వాసవి వస్త్రాలయం షాపింగ్ మాల్ బిల్డింగ్ వివాదాస్పదమవుతోంది. నివాసం కోసం అనుమతి తీసుకుని అందులో కమర్షియల్ దందాను నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయాన్ని మున్సిపల్ అధికారులే గండి కొడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా సిరిసిల్లలో మరో షాపింగ్ మాల్కు G+4 ఫ్లోర్లకు మాత్రమే అనుమతి ఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండానే మరో ఫ్లోర్ నిర్మించారు. అనుమతి లేకుండా మరో ఫ్లోర్ నిర్మించడానికి మున్సిపల్ అధికారులు లక్షల్లో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రిప్లైస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి తదుపరి దాని మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. అంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ దాని ప్రకారంగా దాని కొలతలు తీసుకొని యాక్ట్ ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఇచ్చింది పర్మిషన్ ఆ బిల్డింగ్ ఓనర్కి ఇచ్చాము, ఆ షాప్ ఆయనకి ఇవ్వలేదు కదా. మేము ఇప్పుడు నోటీస్ అయితే సర్వ్ చేసాము. ఫర్దర్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం అంటే వాళ్ళు తీసుకున్న పర్మిషన్ డీటెయిల్స్ అవన్నీ గురించి అడిగినాము. అది దాని ప్రకారంగా ఎవరి పేరు మీద ఉంది పర్మిషన్ అవన్నీ. సిరిసిల్ల మున్సిపల్ ఇక్కడ మాజీ మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సారథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ అభివృద్ధి ఏందన్నా దినదినము లోపలికి జరుగుతుంది. వ్యవస్థ లేదు, ఇక్కడ మాకు ఆర్థికంగా నష్టంలో ఉన్నదని మున్సిపల్ అధికారులు చెప్తారు. దీనికి కారణం ఏమలే అంటే మళ్ళీ కేటీఆరే. అప్పటి వైస్ చైర్మన్ ఇప్పుడు వాళ్ళ భార్య కౌన్సిలర్ 30వ వార్డుకు వాళ్ళు కూడా HDFC బ్యాంకు ఇల్లు కట్టిర్రు, రెసిడెన్షియల్ ఇల్లు కట్టిర్రు, కమర్షియల్ కిరాయించుకున్నారు, కింద సెల్లార్ గోదాం వాడుతుర్రు. అదే వార్డులో సిల్ట్+3 పర్మిషన్ తీసుకొని గ్రౌండ్+3 కట్టిండు. అరే నువ్వు ఎట్లా కడతావా సిల్టు అంటే మేము అధికారులం, మా అధికార పార్టీ మేము చెప్పిందే నడుతుంది, మీరు ఎన్ని కంప్లైంట్ చేసినా కోర్టుకైనా కోర్టును కూడా ధిక్కరించే విధంగా ఈ వీళ్ళ పరిస్థితి ఉన్నది. అట్లాగే సిరిసిల్ల నడిబొడ్డున ఒకటి బట్టల షాపు విశాల షాపింగ్ మాల్ అని ఉన్నది, అది కూడా అంతే. పర్మిషన్ ఏమో రెసిడెన్షియల్, కట్టేదేమో కమర్షియల్ బిల్డింగులు. ఇట్లా అన్ని సిరిసిల్ల ఎక్కడ చూసినా ఏంది అంటే అంతర్గతంగా వీళ్ళు లోపల మరి వీళ్ళు డబ్బులు తీసుకుంటుర్రా, మరి నీకది నాకదని ఇంకేమైనా తీసుకుంటుర్రా మున్సిపల్ అధికారులు. కానీ సిరిసిల్ల మున్సిపల్ మాత్రం నష్టాలల్లో ముంచే ప్రయత్నం చేస్తుర్రు. కాబట్టి అధికారులపైన ఎంబడే చర్యలు తీసుకోవాలి, ఇటువంటి బిల్డింగ్ల పైన కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని వీళ్ళకి కరెక్ట్గా ఫైన్లు వేయాలి. మున్సిపల్ అధికారులను కూడా ప్రశ్నించాలి. వీళ్ళు ఎక్కడైనా లాలూచి పడి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి ఏమైనా చేస్తుంటే వీళ్ళని ఎంబడే సస్పెండ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా పోతే సిరిసిల్లలో ఇప్పుడు కొత్తగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆ నిర్మాణాలు అన్నింటినీ కూడా ప్రతి ఒక్క నిర్మాణాన్ని కమిషనర్ కానీ TPO కానీ కంప్లీట్గా వెరిఫై చేయాలి. ఇప్పుడున్న నిర్మాణాల 70% తప్పులే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ముందే వెరిఫై చేసుకొని అవన్నీ సరి చేసుకొని మున్సిపల్ ఆదాయాన్ని పెంచాలని మేము భారతీయ